సెక్సువల్ థాట్స్ రావడం తప్ప, లస్ట్ మీద థాట్స్ రావడం అనేది తప్ప? అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రతి ఒక్కరికి ఈ డౌట్ అనేది ఉంటుంది. దీని జవాబు కూడా భగవద్గీతలో రాసింది. భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నెంబర్ 11లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ప్రతి మనిషి లోపల ఉన్న స్ట్రెంగ్త్, బలం నేను. ప్రతి మనిషి లోపల వచ్చిన సెక్సువల్ డిజైర్ లేకపోతే సెక్సువల్ థాట్ కూడా నేనే. లిటరలీ ఆ థాట్ కానీ ప్యూర్గా ఉంటే, ధర్మం వైపు ఉంటే, అది కూడా ఒక డివైన్ ఎనర్జీయే. లిటరలీ దీన్ని సెక్సువల్ థాటో లస్ట్ అనో చెప్పుకోవద్దు, కామసూత్ర అని చెప్పాలి. దీనివల్లే ఒక ప్రాణం ఈ లోకంకి వస్తుంది. బట్ మనం మనుషులం దీన్ని ఎంతలాగా ఆలోచించామంటే, దీన్ని ఎంతలాగా చూసామంటే, ప్రతి ఒక్క మనిషి మీద మనకి సెక్సువల్ థాట్స్, సెక్సువల్ డిజైర్ అనేది పుట్టేస్తుంది. లిటరలీ ఇక్కడ శ్రీకృష్ణుడు బలం మీదో లేకపోతే డిజైర్ అగ్నిస్ట్గా లేరు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం కానీ దీన్ని ప్యూర్గా మార్చుకొని మన యాక్షన్స్ని చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా డివైన్ ఎనర్జీలో మారిపోతాయని. అంటే డిజైర్ ఉండొచ్చు, బలం కూడా ఉండొచ్చు, సెక్సువల్ థాట్స్ కూడా రావచ్చు, బట్ ఒక మంచి ఇంటెన్షన్తో ఉండాలి. నిజం చెప్తే భగవంతుడు మన కర్మంని చూడ్డు, మనం కర్మం చేసిన వెనకన ఉన్న ఇంటెన్షన్ని చూస్తారు. మీ ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉంటే మీరు ఎలాంటి కర్మం చేసినా అది ధర్మమే. అదే మీరు ఒక చెడు ఇంటెన్షన్తో ఏదైనా పని చేస్తే, మీరు ఎంత బాగా చేసినా కూడా అది అధర్మమే. హరే కృష్ణ, జై శ్రీకృష్ణ, రాధే రాధే.